ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. 1000 కోట్ల ఆస్తిపరుడైన మన కమీడియన్ ఆలీ గారు ఓరబ్బా 1,00,000 కోట్లేంటి మేడం, టూ మచ్ రే. మన కమీడియన్ ఆలీ గారు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారండి. అది నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. అసలు ఆయన ఎందుకు చేశారు? జనాల్ని చాలా పచ్చి మోసం చేశారండి. చాలా మోసాలు అయితే చేశారు సహాయం పేరుతో. అది కూడా మీకు చెప్తాను. వీడేమరో ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. ఆలీ గారు మీరు చూసుకుంటే దగ్గర 1000 సినిమాలు నటించారండి. 1000 సినిమాలు నటించారు. అయన్నొద్దు, పాయింట్కి రా. ఒక మోసం చేశారు, దాన్ని బిర్యానీ మోసం అంటారండి. నాకు అర్థం కాలేదు సార్. తెలుగులో ఇటువంటి మోసం ఎవరు చేసి ఉండరు, కానీ విని ఎరగని మోసం. అది మీకు చెప్తాను. కేసు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బిర్యానీ తయారు చేశారండి. ఓ 50 మందికి పొట్లాలు చేసి రోడ్డు మీద కూలీలకు పంచారండి. పేదోళ్ళు వాళ్ళు ఉంటారు కదా. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా. ఆ వీడియో తయారు చేసి యూట్యూబ్లో పెట్టారండి. ఇప్పుడు అలా చేసి ఉంటే తప్పేం లేదండి, కానీ అందులో బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారండి. బతుక్కొక మంచి పని చేయగానే 10 ఎదవ పనులు చేసేయాలి. ఆలీ గారు చేసిన మంచి పనిని అందరూ చూస్తారు. అందరూ చూసి 50 లక్షల మందిలో ఏమో ఆయన చెప్పిన దాంట్లో మనం పెడితే మనకి ఎంత డబ్బులు వస్తాయని ఎన్ని మంది నష్టపోయారండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కానీ కొట్టాలరా, లాగిపెట్టి గట్టి కొట్టాలందరా. కాదండి, ఎంత పాపం అండి. అల్లా క్షమిస్తారా మిమ్మల్ని? ఇదో బతుక చెప్పండి. 1000 కోట్ల ఆస్తి ఉండి ఇంత దారుణానికి ఒడిగట్టచ్చా? మరీ ఇంత దిగజారిపోతున్నారు ఏంట్రా జనాలు రోజు రోజుకి. ఈ తారలు సహాయం అనే బిర్యానీ ఇచ్చి మోసం చేయడం ఇది చరిత్రలో నిలిచిపోతుందండి. అసలు లాంటి వాళ్ళని లైన్ లో నిలబెట్టి రూత్లెస్ గా కాల్చి పారేయాలి. అది కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ డబ్బులు అండి. అది అవసరమా అండి? ఎలా ఉండాలో నాకు తెలుసు, ఏదో నాకు చెప్పక్కలా. రంజాన్ మాసంలో బెట్టింగ్ యాప్ చేయకూడదంటే మీరు ఏం కమెంట్ చేశారంటే అలా ఎక్కడైనా చెప్పారా అని చెప్పి కింద కమెంట్ చేశారు సార్. మీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? ఎండ్ ఆఫ్ ద షో నేను చెప్పేది ఒకటే. మందు సిగరెట్ మనకి ఇంజూరియస్ టు హెల్త్, కానీ బెట్టింగ్ ప్రాణాలు తీసేస్తుంది సార్.